మాట్లాడడానికి భయపడుతున్నారు. నువ్వు మాట్లాడుతున్నావు కదా, ఇంకా అందరు మాట్లాడితే బాగుండదని మాట్లాడతలేరు. వినేవాళ్ళు కూడా ఉండాలి కదా, అదే మరి వింటున్నారు అనమాట. ఆల్ రైట్, విత్ యువర్ పర్మిషన్ సార్, ఇద్దరు చిన్న చిన్న పిల్లలు వస్తారు. ఒక్క 2 నిమిషాలు ఒక కామెడీ షో చక్కగా అందరినీ నవ్వించడానికి ఎన్నో ఛానల్స్ లో ఎన్నో కార్యక్రమాలు చేసి ఉన్నారు. అసలు ఇంత వయసులో ఇంత కామెడీ ఎలా చేయగలరు అన్న ఒక చిన్న డౌట్ ఈ రోజు మీది తీరిపోతుంది, ఎందుకంటే మీ ముందు వచ్చి వాళ్ళు పర్ఫామ్ చేయబోతున్నారు. సో let me welcome Yodha and Ramya on stage. చంద్ర ముందు. హలో హలో ready. Good luck and God bless you, Yodha and Ramya. Thank you. Ready. Hey, రారా, నీకేం భయం? నేను మాట్లాడుతాను రా. అరే నువ్వు రారా, కట్నం తీసుకుంటే తప్ప, నేను మాట్లాడతాను రా. ఆగు, దాంతో నేను మాట్లాడి నీ ఫ్యామిలీ సక్కబుద్ధి చూసే బాధ్యత నాది, ఓకేనా? ఓకే. అమ్మా ఒకసారి రామ్మా. ఎవరు? నిన్ను చూస్తుంటే దొంగలా ఉన్నా? దొంగను కాదమ్మా, నీ పెళ్లి చేసింది నేనే, గుర్తుపట్టావా? మీరా అంకుల్? ఇదిగో నీ బాధ తట్టుకోలేక మీ ఆయన ఎప్పుడో కాశీకి పోతుంటే వాడిని లాక్కొచ్చాను సంసారం చక్క పెడదామని. నీకేం కావాలో చెప్పమ్మా, నేను చేసి పెడతానే. సరే, ఈ రోజు సోమవారం తల్లి. అయితే హార్లిక్స్. హార్లిక్సా? తీసుకొస్తానమ్మా. ఇదిగో తల్లి హార్లిక్స్, తాగమ్మా, తాగు. ఏంటమ్మా మొహన్ కుట్టవు? నేను ఎప్పుడైనా హార్లిక్స్ తాగినా? మరి నేను హార్లిక్స్ తాను తింటా. కట్టుకున్నోని తింటున్నావు, సరిపోవట్లేదు తల్లి. హార్లిక్స్ తింటా అని మాట్లాడుతున్నావు. ఆయన బుద్ధి జ్ఞానం ఉండక్కలే. ఎవరి మీద కోపం? నేను బెదిరేవాడిని కాదు, నీ కాపురం చక్క పెట్టడానికే నేను ఇక్కడికి వచ్చా. నీ కాపురం చక్క పెట్టడానికే ఇక్కడికి వచ్చా. ఎన్నిసార్లు చెప్పాలమ్మా, నువ్వు బెదిరిస్తే బెదిరిపోయే రకం కాదు నేను. అన్నిసార్లు ఎందుకన్నావు అమ్మా? ఇది లైవ్ షో కదా, ఎడిటింగ్ చేయడానికి కుదరదు కదా, అందుకే 3 సార్లు అన్నాను. అబ్బో బాగా ఉన్నాయి తెలివితేటలు. కానీ నిన్ను రాసి రంపన పెడుతున్నాడా? నువ్వే బుడ్డ రంపంలా ఉన్నావు, వాడిని రాసి రంపన పెడుతున్నావు. చూసావా మమ్మీ, చూసావా నీ ముందు ఎంత మాట అనేసాడు. అంటాడే అంటాడు. దగ్గరికి రావద్దు. ఎందుకు? హార్లిక్స్ అంటుంది. అవును బేబీ, హార్లిక్స్ ఏదో కుక్క మొహాన్ పోసినా మీ నాన్న నోరు మూసుకొని పడుండేది కదా బేబీ. ఇదిగో అమ్మాయి, మీ నాన్ని కుక్క అంటుంది మీ అమ్మ. వీళ్ళ నాన్ననే కాదు, నిన్ను నాలుని కలిపే అంటున్నా. ఏంటి, నన్ను నాలుని కలిపి కుక్క అంటావా? అంటావేంటి? ఆల్రెడీ అనేసాను. కుక్క అని ఎందుకు అంటావు? తీసుకోలేదా 4 లక్షల కట్నం? 4 లక్షలు తీసుకుంటే అల్లుని పట్టుకొని కుక్క అంటావా? బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేదా? అయినా ఒకటే అమ్మా, ఇంతవరకు వచ్చింది కాబట్టి తాడో పేడో తేల్చేయాల్సిందే. ఇదిగో, ఎవరైనా పెళ్లి చేస్తే సారో గీరో తోడుగా ఇచ్చి పంపుతారు. నువ్వేంటి బిడ్డకు పెళ్లి చేసి ఆమెతో పాటు నువ్వు వచ్చేసావు? ఎందుకు వస్తావు? ఎందుకు వస్తావమ్మా? ఇప్పుడు హీరోయిన్లకి తోడుగా వాళ్ళ అమ్మలు ఎలా వస్తున్నారు చెప్పు? ఏంటి, హీరోయిన్లకు వాళ్ళ అమ్మలు తోడుగా వస్తున్నారా? అర్థం కాలే కదా. ఇప్పుడు త్రిషాకి వాళ్ళ అమ్మ వస్తుంది, కాజల్కి వాళ్ళ అమ్మ వస్తుంది, తమన్నాకి వాళ్ళ అమ్మ వస్తుంది, అలాగే మా బేబీకి మా అమ్మ వచ్చింది. ఏ జనాలు మీరే చెప్పండి, ఇది కరెక్టే కదండి? ఏంటి, త్రిషాకి వాళ్ళ అమ్మ వస్తుంది, కాజల్కి వాళ్ళ అమ్మ వస్తుంది, తమన్నాకి వాళ్ళ అమ్మ వస్తుంది. అందుకని నువ్వు వచ్చావా? సరే అమ్మా, నీ బిడ్డ పెద్ద హీరోయిన్ అనుకున్నప్పుడు ఏదైనా పెద్ద హీరోకి ఇచ్చి పెళ్లి చేసుకుపోయావా? మా ఊరికి ఇచ్చి ఎందుకు పెళ్లి చేసావు? అడిగినవా? నువ్వు కూడా ఇదే అడుగుతావు అనుకున్నా. నా బేబీని రోషన్ బాబుకి ఇచ్చి చేద్దాం అనుకున్నా. కాకపోతే ఆ రోషన్ బాబు మా బేబీ కంటే చాలా అందంగా ఉన్నాడని నేనే ఇదిగో నువ్వు తెచ్చిన మా ఇద్దరు సంబంధానికి ఇచ్చి చేశాను.
ఏంటేంటి రోషన్ బాబుకి ఇచ్చి చేద్దాం అనుకున్నావా? వీడికి ఇచ్చి చేసావా? బుద్ధి జ్ఞానం ఉండక్కలే. దీని కోరికలు ఎట్లాంటివి అర్థమవుతుందా నీకు? నాటుకోడి ఆడియో ఫంక్షన్ అవుతుందని పెద్ద పెద్ద హీరోలు మహారాజులు వస్తున్నారని బంజారా హిల్స్ బ్యూటీ పార్లర్కి వెళ్ళి ₹1,00,000 అప్పు చేసింది నీ బిడ్డ. ఎందుకు పెడతది? ఎందుకు పెడతావమ్మా? ₹4,00,000 కట్నం తీసుకున్నందుకు ₹1,00,000 అప్పు పెడతదా? ఇది కాదమ్మా. ఇప్పుడు తాడో పేడో తేల్చేసుకున్న పెద్దవాళ్ళ ముందు మా టీవీలో ప్రసారం అవుతున్న సంసారం ఒక చదరంగ ప్రోగ్రామ్ లో సుమలత గారి పక్క సీట్ లో నిన్ను కూర్చోబెట్టాలని కోరుతుంది. బాబు ఏ బేబీ అన్నవ కాదు, ఆల్రెడీ అనేసింది. ఎందుకంటది? ఎందుకంటదమ్మా? ₹4,00,000 ఎక్కడ, సుమలత గారు ఎక్కడ? ఆ పక్కన సీట్ వేయాలా ఈ మొహానికి? ఇదిగో ఇంతవరకు వచ్చాక ఆగేది లేదు. వాడి తల తాకట్టు పెట్టినా సరే నీ ₹4,00,000 కట్నం మీకు ఇచ్చేస్తాం. మీరు వెళ్ళిపోండి. ఇక్కడ ఉంటుంది. అయినా ఈ గ్రేట్ గిరిజాకి అన్నయ్య ఎలా అయ్యావయ్యా? ఇంత మాట అంటావా నిన్ను? అయ్యో మా అమ్మని కొడుతున్నారు, తిడుతున్నారు, రాసి రంపాలు పెడుతున్నారమ్మో. నా బేబీని నాలుడు రాసి రంపాలు పెడుతున్నారమ్మో. మీరే కాపాడాలమ్మో. అన్నయ్య ఇదిగో నాలు నా కూతుని రాసి రంపాలు పెడుతున్నారని నా తమ్ముడు శర్మకి ఫోన్ చేసి నిన్ను 14 సంవత్సరాలు జైలు వేపిస్తానన్నయ్య. అంతేకాదు మా మామయ్య శ్రీకాంత్ గారికి చెప్పి నిన్ను చితక్కొట్టిస్తా. 14 సంవత్సరాలు జైల్లో వేపిస్తావా? చితక్కొట్టిస్తావా? ఏంటి చూస్తున్నావు? నాటుకోడి ఆడియో ఫంక్షన్ అన్నారు కదా, నాటుకోడి గుడ్లు ఆరోగ్యానికి మంచిది. మీ మధ్యలో నేను అందుకని వెళ్ళిపోతున్నా. Thank you so much. ఆ వాయిస్ ఏంటి అసలు? మీ వయసు ఏంటి? ఆ మాటలేంటి? ఆ వాయిస్ ఏంటి అసలు? ఒక్కసారి గట్టిగా అండి మా చిన్నారుల కోసం ప్లీజ్, యాజ్ అ టోకెన్ ఆఫ్ జెస్చర్ ఫర్ దేర్ వండర్ఫుల్ జాబ్. థ్యాంక్ యూ యోధా అండ్ థ్యాంక్ యూ రమ్య. సో